ఎంజే మార్కెట్ ఇటు అలాగే మనం చూసుకుంటే కనుక ట్యాంక్ బండ్ ఈ రెండు ఏరియాల్లో కూడా గణనాథుడికి బాయ్ చెప్పడానికి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నట్టు చాలా కనిపిస్తుంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్యాంక్ బండ్ చేరుకున్నారు. ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ జరిగాయి ఏంటి అనేది దగ్గరుండి చూడడానికి ఆయన కూడా ట్యాంక్ బండ్కి చేరుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదైతే అక్కడ ప్రజలను కూడా కలిసి వాళ్ళందరికీ కూడా హాయ్ చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అక్కడ ప్రజలు కూడా గుమ్మిగూడినట్టు తెలుస్తుంది మొత్తానికి. సో అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, గణనాథుడికి బాయ్ ఎలా చెప్పడానికి వచ్చారు ప్రజలు, అలా ఎలాంటి వాతావరణం నెలకొంది అని చెప్పేసి ఆయన దగ్గరుండి తెలుసుకోవడానికి అక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆ క్రేన్స్ అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నట్టు చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది, విజువల్స్లో చూడొచ్చు. సో మొత్తానికైతే ఖైరతాబాద్ గణనాథుడి తర్వాత ఇప్పుడు బాలాపూర్ గణేశుడు కూడా అక్కడికి చేరుకుంటాడు మరికొంత సమయంలో. ఇప్పుడైతే ప్రస్తుతానికి సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ అన్నిటినీ కూడా ఆయన వాక్ చేసుకుంటూ వెళ్తూ మరి పరిశీలిస్తున్నాడు. క్రేన్స్ కానీ అక్కడ ఎలాంటి యాక్టివిటీ ఉంది, సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా దగ్గరుండి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఆ విజువల్స్ కూడా చూడండి. అక్కడికి ప్రజలు కూడా పెద్ద ఎత్తున గుమిగూడారు. ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒకసారి ఆయనతో ఫోటో దిగే ప్రయత్నం కూడా చాలామంది కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఇంకా పండుగ వాతావరణం అయితే కొనసాగుతుంది. అక్కడ చిన్న పిల్లాడికి కూడా హ్యాండ్ షేక్ ఇచ్చారు. దిగిన వెంటనే ఒక పిల్లాడికి హ్యాండ్ షేక్ ఇచ్చారు. అలాగే అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ముందుకెళ్తూ అక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఇప్పుడైతే పండుగ వాతావరణం అయితే నెలకొన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. భారీగా అక్కడికి గణపయ్యలు అలాగే ప్రజలు వీళ్ళందరూ కూడా చేరుకుని ఆ గణపయ్యని గంగమ్మ ఒడికి కూడా చేర్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒక పక్కన డప్పు చప్పుళ్ళు, బ్యాండ్ డ్యాన్సులు ఇలా కోలాహలంగా మొత్తానికైతే నిమజ్జనాలు అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కన్నుల పండుగ లాగా కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే హైదరాబాద్ నగరం అంతా ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ వైబ్స్ అనేది కూడా, ఆ ఫెస్టివల్ వైబ్స్ అనేది కూడా మొత్తం హైదరాబాద్ సిటీ అంతా కూడా స్ప్రెడ్ అవుతున్నట్టు కూడా చాలా క్లియర్గా మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు గణపయ్య అని చెప్పి మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఇటు ముంబై, ఇటు ట్యాంక్ బండ్ అలాగే ఎంజే మార్కెట్ అన్ని ఏరియాల్లో కూడా గణపయ్యకి వీడుకోలు పలుకుతున్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అన్ని ప్రాంతాల నుంచి మనం ఓల్డ్ సిటీ నుంచి చూసుకుంటే కనుక అలాగా ఓల్డ్ సిటీ మిగతా ప్రాంతాలన్నీ సిటీ మొత్తం హైదరాబాద్ మొత్తం నుంచి కూడా తరలి వచ్చారు ప్రజలందరూ కూడా ఈ వేడుకని చూడడానికి. మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. గణపయ్య నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తొందరగా రా గణపయ్య అని చెప్పి అంటున్నారు. చిన్నపిల్లల సైతం జై గణపతి బప్ప మోరియా అని చెప్పేసి చిన్నపిల్లలు సైతం కూడా స్లోగన్స్ ఇస్తున్న సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. జల్ల కల్ల 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 గలగల్ల గజ్జల్ల ఆరరరరర గంగలు గజ్జలు గల్లన పొంగ గణపయ్య గదిలినాడో బొజ్జ గణపయ్య గదిలినాడో గణపయ్య గదిలి. ఇష్టమని చెప్పి గణపయ్య గదిలినాడో బొజ్జ గణపయ్య గదిలినాడో ఓలాట పాటంతో చిందులేస్తుండగా గణపయ్య గదిలినాడో బొజ్జ గణపయ్య గదిలినాడో గణపయ్య గదిలినాడో బొజ్జ గణపయ్య గదిలినాడో డప్పులు డీజేలు మోతలు మోగంగా. సో మొత్తానికైతే ముంబైలో కేంద్ర మంత్రి శివరాజ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. ఆయన గణపయ్యకు కూడా అక్కడ నిమజ్జనంలో పాల్గొంటున్నట్టు కూడా ఆ విజువల్స్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ముంబైలో అటు సెంట్రల్ మినిస్టర్, ఇక్కడ హైదరాబాద్లో మనం చూస్తే సీఎం రేవంత్ రెడ్డి కూడా ట్యాంక్ బండ్ చేరుకొని ఆయన కూడా నిమజ్జనంలో పాల్గొంటున్నారు. ఆ సంబరాలు, ఆ వేడుకలు, అక్కడున్న ప్రికాషన్స్, సేఫ్టీ మెజర్స్ వీటన్నిటిని కూడా ఆయన దగ్గరుండి పర్యవేక్షించడానికి ఆయన ట్యాంక్ బండ్కు కూడా చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకో పక్కన కేంద్ర మంత్రి శివరాజ్ కుమార్ అక్కడ ముంబైలో
ఆయన గణనాథునికి కూడా నిమజ్జనానికి కూడా వీడ్కోలు పలుకుతున్నాడు. గంగమ్మ ఒడికి చేరుకోవాలి గణపయ్య అని చెప్పేసి చూడండి, ఫ్యామిలీతో పాటు అక్కడ చేరుకున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్టున్నారు. ఒక్కసారి ఆ ఆడియో కూడా వినే ప్రయత్నం చేద్దాం. और हम सबको सद्बुद्धि दें, सन्मार्ग पर चलाएं, अच्छे रास्ते पर चलाएं, हम सबकी सेवा करते रहें और हमारा देश जो दुनिया को दिशा दिखाने वाला है, लगातार भारत आगे बढ़ता रहे। सभी भाई और बहनों से, बेटा बेटी, भांजे भांजियों से मेरी प्रार्थना है, एक संकल्प लें कि हमारे जीवन में, हमारे घर में जिन चीज़ों का उपयोग होता है वो हम अपने देश में बनी हुई खरीदेंगे, स्वदेशी खरीदेंगे, ताकि हमारे देश के लोगों को रोजगार मिले, हमारी अर्थव्यवस्था मजबूत हो और देश और ताकत के साथ आगे बढ़े। स्वदेशी अपने మొత్తానికైతే వినాయకుడు మంచి బుద్ధిని ఇవ్వాలి, అందరికీ మంచి చేయాలని చెప్పేసి రాజ్ కుమార్ కూడా చెప్పుకొచ్చారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర ఆయన దగ్గరుండి అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి, దాంతో పాటు ఆయన నిమజ్జనంలో కూడా పాల్గొనడానికి ఆయన కూడా వచ్చినట్టు తెలుస్తుంది. చూడండి, ఒక చిన్న బాబుకు కూడా ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాడు వచ్చిన వెంటనే. దాని తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితి నెలకొంది అని చెప్పేసి ఆయన దగ్గరుండి చూస్తున్నాడు. ఒక పక్కన మనం చూడొచ్చు, చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా హ్యాపీగా, చాలా ఎనర్జీ, ఆ పాజిటివ్ వైపు కూడా కనిపిస్తుంది మొత్తానికైతే ప్రజల్లో. అలాగే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా మొత్తానికైతే గణపయ్యని గంగమ్మ ఒడికి చేర్చడానికైతే ప్రస్తుతానికైతే ట్యాంక్ బండ్కి చేరుకున్నట్టు తెలుస్తుంది. సో ఇటు మహారాష్ట్రకు సంబంధించిన ముంబైలో కూడా చాలా ఎనర్జెటిక్గా పాల్గొంటున్నారు. అక్కడ కూడా ప్రజలు కూడా చూస్తే కనుక మొత్తం ఒక హోలీ వాతావరణం అయితే చాలా క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ఇటు ఎంజిఎం మార్కెట్లో కూడా అలాంటి సిచ్యువేషన్లే ఉంది. అక్కడ నుంచి బాలాపూర్ గణేష్ కూడా దాటుకొని ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికి కూడా చేరుకునే పరిస్థితి ఉన్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు ట్యాంక్ బండ్ దగ్గర కూడా అలాంటి వాతావరణం ఉంది. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి దాకా అందరూ కూడా గణపయ్య నెక్స్ట్ ఇయర్ తొందరగా రావయ్యా, మా అందరికీ సద్బుద్ధిని ఇవ్వవయ్యా, అలాగే మంచి పనులు స్టార్ట్ చేయడానికి ఏ పనులు స్టార్ట్ చేసినా కూడా మనం గణపతితోనే స్టార్ట్ చేస్తాం, గణపయ్యకు మొక్కుకొనే ఆయనకు దండం పెట్టుకొని మనం స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈసారి ఎలాంటి విఘ్నాలు కూడా ఉండకుండా చూసుకోవయ్యా అని చెప్పేసి కూడా ఆయనకి స్లోగన్స్ ఇస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. చిన్నపిల్లలు అయితే గణపతి బప్ప మోరియా, మీకు నచ్చాడా, మీకు గణపయ్య ఈ పండుగ నచ్చిందా అంటే చాలా బాగుందని చెప్పేసి ఇంతకుముందు మనం విజువల్స్లో ఆల్రెడీ చూసాం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, అలాగే వీళ్ళందరూ కూడా చాలా ఎనర్జెటిక్గా, చాలా పాజిటివ్గా ఈసారి అయితే గణపయ్యని గంగమ్మ ఒడికి చేరుస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దేశం మొత్తం గణపయ్యని గంగమ్మ ఒడికి చేర్చే ప్రయత్నంలో ఉన్నట్టు అలాంటి సెలబ్రేషన్స్ దేశం మొత్తం జరుగుతున్నాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ పాజిటివ్ వైబ్స్ అని కూడా మొత్తం అందరికీ రావాలి. ఇక రానున్న రోజుల్లో మీరు చేయబోయే కార్యక్రమాలన్నిటికీ కూడా ఎలాంటి విఘ్నాలు కూడా జరగకుండా ఉండాలని చెప్పేసి మొత్తానికైతే అందరూ ఆశిస్తున్నట్టు కూడా మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇటు ట్యాంక్ బండ్, అటు ముంబై, అలాగే ఇటు ఎంజిఎం మార్కెట్, వీటన్నిటిలో కూడా అన్ని చోట కూడా గణపయ్యకి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేవి, అలాగే ఆయనకి సెండ్ ఆఫ్ అని చెప్పాలి, ఆయనకి బాయ్ బాయ్ అని చెప్పాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా, చాలా హ్యాపీగా డప్పులు, చప్పుళ్ళు, అలాగే బ్యాండ్, అలాగే డ్యాన్సులు. మనం ఈ ముంబైకి సంబంధించిన ఒక విజువల్స్ చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి చూడండి, గణపయ్యలని ఒకరి తర్వాత ఒకరిని చాలా ముస్తాబు చేసిన గణపయ్యలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
గజ్జల గల్ల 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 గల్గల్ల గజ్జల గంగలు గజ్జలు గల్లన ముంగంగ గణపయ్య గల్లినాడో బొజ్జ గణపయ్య గల్లినాడో గణపయ్య గల్లినాడో బొజ్జ గణపయ్య గల్లినాడో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్యాంక్ బండ్ వద్ద కొనసాగుతున్న నిమజ్జనాలు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల నుంచి సందడి వాతావరణం నెలకొంది. సిటీకి సంబంధించి ప్రజలందరూ ట్యాంక్ బండ్ చేరుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే హుస్సేన్ సాగర్ వద్దకు భారీగా తరలి వస్తున్నారు గణపయ్య విగ్రహాలతో పాటు కూడా చాలా మంది ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది. డప్పు చప్పుళ్ళు అలాగే బ్యాండ్ దాంతోపాటు డ్యాన్స్లతోని కోలాహలంగా నిమజ్జనాలు చేసుకుంటున్నారు ప్రజలందరూ. హైదరాబాద్ వాసులందరూ కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే కనువిందు చేస్తున్నాయి. వివిధ రకాల గణపతి విగ్రహాలు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నాయి, దర్శనమిస్తున్నాయి. చాలా ప్రతిరూపాల్లో గణపతయ్య ఈసారి మనకు కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి గంగమ్మ ఒడికి చేరారు. మొత్తానికి గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహాగణపతి కూడా చేరినట్టు తెలుస్తుంది. వెళ్ళిరా గణపయ్య అంటూ భక్తులు కూడా వీడ్కోలు తెలుపుతున్నారు. మొత్తానికైతే అదిగోండి నిమజ్జనాలు చేసుకొని ఆ ఫ్యామిలీలందరూ కూడా రిటర్న్ వెళ్ళే మార్గంలో వాళ్ళందరూ కూడా ఒక్కసారి చూడండి ఆ దృశ్యాలు ఎంత బాగున్నాయో. వాళ్ళు ఒక పక్కన కలర్స్తోని కూడా చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫ్యామిలీస్ చిన్న ఆటోల్లో ఫ్యామిలీస్ కూడా వచ్చారు. ఆ మండపాలు అవన్నీ సెటప్ అంతా తీసుకొని గణపయ్యని తీసుకొని ట్యాంక్ బండ్ పై వచ్చినట్టు కనిపిస్తుంది. చూడండి పైన వివిధ రకాల గణపతులు మనం చూడొచ్చు, డిఫరెంట్ సైజుల్లో, అలాగే డిఫరెంట్ ప్రతిరూపాలు, కొన్ని సింబాలిక్గా కూడా మనం చూస్తే ఈ మధ్యకాలంలో చూసాము ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. అలా వివిధ రకాల కాన్సెప్ట్స్తోని కూడా గణపయ్యని ఈసారి ముస్తాబు చేశారు, అలంకరించారు. సో మొత్తానికైతే గణపయ్య ట్యాంక్ బండ్కి చేరుకున్నాడు. ట్యాంక్ బండ్కి అలాగే ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నెక్లెస్ రోడ్డు, ఈ రోడ్ల మార్గంలో ఉన్న అన్ని ఎక్కడైతే క్రేన్స్ అని ఉన్నాయో గేట్ 1, గేట్ 2, అలాగే క్రేన్ 1, క్రేన్ 2, అలా క్రేన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి సైజును తగ్గట్టు అక్కడికి చేరుకున్నారు. ఆ డీసీఎంలో కూడా చూడండి వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేసుకుంటూ కూడా వెళ్తున్నట్టు కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. మొత్తానికైతే గణపయ్యకి బాయ్ చెప్తున్నారు హ్యాపీగా. బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ చూడండి ఎంత గ్రాండియర్ లుక్ ఉందో. అసలు ఒక ర్యాలీ, ఒక రథాన్ని తీసుకెళ్ళినట్టు అలా ఉంది పరిస్థితి ప్రస్తుతానికైతే. ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి, ఆ విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. ప్రజలందరూ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. మొత్తానికైతే గణపయ్యకి వీడుకోలు పలకడానికి ప్రజలందరూ ముందుకు వచ్చినట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. బేగం బజార్ చేరుకున్నట్టు కనిపిస్తుంది మనకు. మోజంజాహి మార్కెట్కి సంబంధించి ఆ విజువల్స్ నాకు తెలిసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో మొత్తానికైతే శోభాయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది. అండ్ ఖైరతాబాద్ అలాగే మన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారి సందడి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి మోజంజాహి మార్కెట్, ఎంజిఎం మార్కెట్ దగ్గర నుంచి ఆ విజువల్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. మా ప్రతినిధి పవన్ కూడా అక్కడే ఉన్నారు. ప్రస్తుతానికి పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, అసలు ఎలాంటి సందడి నెలకొంది? వీడుకోలు పలకడానికి ప్రజలందరూ ముందుకొచ్చారా? ఎలా ఉంది అక్కడ వాతావరణం?